విజయవంతంగా రికార్డు వేగంతో అందించిందని కేబినెట్ అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిందని, 1.49 కోట్ల ఎకరాలకు ఈ సాయాన్ని పంపిణీ చేసిందని మంత్రులు తెలిపారు. ఇంత తక్కువ వ్యవధిలో దాదాపు 71 లక్షల మంది రైతులకు భరోసా సాయం అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఈ శుభ సందర్భాన్ని రైతుల సమక్షంలోనే ఉత్సవంగా జరుపుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 2,000 మంది రైతులతో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. అన్ని జిల్లాల్లో రైతు వేదికలతో పాటు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, సంబరాలు నిర్వహించాలని కేబినెట్ పిలుపునిచ్చింది. ఈ సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రైతన్నలందరికీ వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగా వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందే 9 రోజులలో 9,000 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. దీనికి కేబినెట్లో సహచర కేబినెట్ మంత్రులందరం గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారికి కృతజ్ఞతలు రాష్ట్ర రైతన్నల పక్షాన మా పక్షాన కూడా తెలియచేశాం. ఈ శుభ సందర్భంలో రైతులందరూ సంతోషంగా పండగ వాతావరణాన్ని గడుపుకునే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా పాలు పంచుకోవాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం చేసుకోవటం జరిగింది.